నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఒక వార్త గురించి మనము మన ఛానల్లో చర్చించుకున్నాము. అదేమిటంటే ఎన్నికలకు ముందు నిబంధనలను తుంగలో తొక్కుతూ కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, న్యాయస్థానాల్లో చిక్కులు ఉన్నా వాటినన్నిటినీ పక్కన పెట్టి భారతి మేడం గారు నడుపుతున్నటువంటి ఈ భారతి సిమెంట్స్ ఏదైతే ఉందో దానికి ఎన్నికల కోడ్ రావడానికి ముందు దానికి ఏ విధంగా 744.74 ఎకరాల్లో 2 సున్నపురాయి గనులు కేటాయించాడో మనం అందరము చూసాము. దానికి సంబంధించినటువంటి విషయంలోకి వెళ్తే భారతీ సిమెంట్ సున్నపురాయి లీజు రద్దు, నిబంధనలకు ఉల్లంఘించి సొంత మనుషులకు కేటాయించుకున్నటువంటి 744.74 ఎకరాల సున్నపు రాతి గనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ లీజును రద్దు చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. న్యాయ విభాగం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే తరువాయి. ఏసీసీ ర్యాంకో సిమెంట్స్ కు లీజుల పైన త్వరలో నిర్ణయము. వడ్డించేవాడు మనోడైతే ఇక ప్లేట్ నిండా పలహారాలే అన్నట్లు, వడ్డించేవాడు మన మొగుడైతే ఒక ప్లేట్ ఏంది అన్ని ప్లేట్లు నింపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ భారతి మేడం గారు నిర్వహిస్తున్నటువంటి ఈ భారతీ సిమెంట్స్ నిబంధనలను కూడా తుంగలోకి తొక్కి మొత్తం సున్నపు గనులను ఏ విధంగా కొల్లగొట్టేశారో మనకందరికీ తెలిసిన విషయమే. వైకాపా అధినేత జగన్ కుటుంబానికి చెందిన ఆయన సతీమణి భారతి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా పొందిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికలకు ముందు ఎలాగో మనం 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాము కదా, కేంద్రంలో మనమే కీలకంగా ఉండబోతున్నాము కదా అని కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి జీవోలు పాస్ చేసినప్పటికీ, న్యాయస్థానాల్లో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ పక్కన పెట్టి లీజులు అయితే చేశాడు. అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో లీజులు సొంతం చేసుకోవడంతో వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా భార్యకు గిఫ్ట్ ఇచ్చినటువంటి 774.74 ఎకరాల్లో ఈ సున్నపు గనులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.